క్రీస్తునందు ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని వారలారా, యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ క్రీస్తు యేసు నామములోని వందనములు తెలియజేస్తున్నాము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 28 వచనాల వరకు చూడకుండా నేర్చుకోవడం జరిగింది. అనంత జ్ఞాని అయిన దేవుని దయ వలన చూడకుండా చెప్పబోతుండగా కరెక్ట్ గా చెబుతున్నానో లేదో మీరు మీ బైబిల్ని ఓపెన్ చేసి చూసుకునవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. 3వ వచనం. 3వ వచనం. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కలదు. 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు పుల్లు. 5వ వచనం. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనుల ఆలోచనలు మోసము కలదు. 6వ వచనం. భక్తిహీనుల మాటలు నరహత్య చేయి చూచు వారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. 7వ వచనం. భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుని ఇల్లు నిలుచును. 8వ వచనం. ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును, కుటిల వర్తనుడు తృణీకరింపబడును. 9వ వచనం. ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. 10వ వచనం. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. 11వ వచనం. తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. 12వ వచనం. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగుర్చును. 13వ వచనం. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకును. 14వ వచనం. ఒక మనుషుడు నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. 15వ వచనం. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు దేవుని ఆలోచనను అంగీకరించును. 16వ వచనం. మూఢుడు కోపపడినది నిమిషములోని బయలుపడును, వివేకి నిందను వెల్లడి పరచక ఊరకుండును. 17వ వచనం. సత్యవాద ప్రియుడు నీతి గల మాటలు పలుకును, కుటసాక్షి నోట మోసము కలదు. 18వ వచనం. జ్ఞానుల కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. 19వ వచనం. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. 20వ వచనం. కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు, సమాధాన పరిస్థితికై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. 22వ వచనం. నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలు ఆయనకిష్టులు.
అలాగే 23వ వచనం. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వమును వెల్లడిపరుచుదురు. అలాగే 24వ వచనం. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. అలాగే 25వ వచనం. ఒకని హృదయములోని విచారము దానిని కృంగజేయును, దయగల దేవుని మాట దానిని సంతోషపరుచును. అలాగే 26వ వచనం. 26వ వచనము. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. 27వ వచనం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. 28వ వచనం. నీతి మార్గమున జీవము కలదు, దాని త్రోవలలో మరణమే లేదు. అనంత జ్ఞాని అయిన దేవుని దయ వలన ఈ అధ్యాయం చూడకుండా నేర్చుకొని చెప్పడం జరిగింది. మరి అలాగ ఉన్నవో లేవో మీరు ఈ యొక్క వాక్యాన్ని విన్న మీరు మీ బైబిల్‌ను ఓపెన్ చేసి చూసుకోవలసిందిగా మొదట్లోనే చెప్పాను. ప్రియులారా, దేవుడు మనకు ఆదివారం నుంచి ఆదివారం వరకు 6 రోజులు ఇస్తున్నాడు. రోజుకి 24 గంటలు ఇస్తున్నాడు. ఈ 24 గంటలలో 6, 24 144 గంటలు. ఒక 110 గంటలు మనము మన సొంత పనులకు కేటాయించిన 34 గంటలు బైబిల్ దగ్గర కూర్చొని మరి కూర్చుంటే ఎన్ని అధ్యాయాలు ఇలా నేర్చుకోవచ్చో మీరు ఆలోచించండి. ఈ వాక్యం ఎట్లా మీరు ఆలోచించండి. దేవుని మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి, దేవుని మాటలు మనకు బలాన్ని ఇస్తాయి, దేవుని మాటలు మనకు నెమ్మదినిస్తాయి. దేవుని మాటలు మన జీవితాలకు జీవపు ఓటలు, మనల్ని నిత్య జీవానికి చేరుస్తాయి, మనల్ని పాపానికి దూరంగా ఉంచుతాయి, మనకు నెమ్మదినిస్తాయండి. అలాగే మనకు ఓదార్పునిస్తాయి. దావీదు గారు అన్నట్టు, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో అదే నాకు నెమ్మది అని బైబిల్లో దావీదు గారు కీర్తన గ్రంథంలో రాయించాడు. మంచి మాటలు, దేవుని మాటలు, జుంటి తేనెదారుల కన్నా మధురమైన దేవుని మాటలు మీరు కూడా చదువుకోండి, నేర్చుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలని ఈ యొక్క వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ, అలాగే మా సేవకులైనటువంటి మా ఆత్మీయ తండ్రి జయశాలి గారికి, అలాగే మా అన్నయ్య ప్రసన్న అన్నయ్యకి, అలాగే మా సేవకులు మా కనిగిరి ప్రిన్సిపల్ బ్రహ్మయ్య అన్నయ్య గారికి, అలాగే లోకన్నయ్య గారికి, అడిషనల్ డిప్యూటీ, అలాగే వైస్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర అన్నయ్య గారికి, ఉపేంద్ర అన్నయ్య గారికి, డిప్యూటీ డైరెక్టర్ ఉపేంద్ర అన్నయ్య గారికి, సంతోష్ కుమార్ అన్నయ్య గారికి, అలాగే రాజేంద్ర బాబు అన్నయ్య గారికి, కువైట్లో ఉన్న సురేఖ అన్నయ్య గారికి వందనములు తెలియజేస్తూ ఈ కొద్ది దేవుని మాటలు ముగిస్తూ ఉన్నాను.